భస్మం అంటే మన పాపాలను ప్రక్షాళన చేసుకొని భగవంతుడిని స్మరించడం. భగవంతునికి అర్పించే హోమంలో సమర్పించే గంధపు చెక్కలు, నెయ్యి, ఇతర ఔషధాల నుంచి వచ్చే బూడిదను భస్మం అంటారు. అంతేకాని ప్రతి బూడిదను భస్మం లేదా విభూది అనరు. భస్మాన్ని స్వీకరించినప్పుడు చిటికెడు భస్మాన్ని తీసి నోట్లో వేసుకోవడం హిందువుల ఆచారం. బ అంటే భరత్సానాం, పాప వినాశనానికి. స్మ అంటే స్మరణానికి ప్రతీకలు. అంటే దుష్టశక్తి నాశనం, దైవత్వ స్మరణ అని అర్థం. ఈ భస్మాన్ని మనం విభూదిగా పిలుస్తాం. జనన మరణ పరిధుల నుంచి బయటపడి శారీరక అహంకారాన్ని మసిచేయడానికి గుర్తుగా కూడా విభూది ధారణ స్ఫురణకు తెస్తుంది. శరీరం అంతా భస్మాన్ని పూసుకునే శివునికి అత్యంత ప్రీతికరమైనది. దీనికి ఔషధ విలువలు కూడా ఉన్నాయి. విభూది అనగా ఐశ్వర్యము అని అర్థం. ప్లీజ్ సబ్స్క్రైబ్.